మూవీ ఎందుకు చూడాలి? ఈ రేంజ్ అంచనాలు ఎందుకు? ఫ్యాన్స్కి అంత ఆతృత ఎందుకు? ఫస్ట్ పార్ట్ని మించేలా సెకండ్ పార్ట్లో ఏముంది? ఓవరాల్గా పుష్ప 2పై ఈ రేంజ్లో బజ్ క్రియేట్ చేసిన టాప్ 5 పాయింట్స్ ఏంటో చూసేద్దాం. మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన పుష్ప బాక్సాఫీస్ దగ్గర మోత మోగించేసింది. నార్త్లో ఎలాంటి ప్రమోషన్ లేకుండా దుమ్ము లేపింది. 100 కోట్లకి పైగా కలెక్షన్లు కుమ్మేసింది. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లో పుష్ప సాధించిన వసూళ్లు చూసి మేకర్సే షాక్ అయ్యారు. దేశం మొత్తం పుష్పరాజ్ గురించి మాట్లాడుకోవటంతో పుష్ప 2పై భారీ అంచనాలే పెరిగాయి. అందుకే ముందుగా అనుకున్న కథను మాత్రమే కాకుండా మార్పులు చేర్పులు చేసి ఇంటర్నేషనల్ రేంజ్ అనిపించాడు సుక్కు. ఎక్కువ టైం పట్టడం వెనుకున్న కారణం కూడా ఇదే. ఇక ఇప్పటికే 1000 కోట్లు బిజినెస్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ రేంజ్ మార్కెట్ చూసి మూవీ ఎప్పుడొస్తుందా అనే ఆతృత పెరిగింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ అటెన్షన్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది పుష్ప 2. అప్పట్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటూ మోత మోగిపోయింది. బాహుబలి 2 కోసం ప్రేక్షకులంతా ఏ రేంజ్లో వెయిట్ చేశారో ఇప్పుడు పుష్ప 2 గురించి కూడా అంతే ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి 2 థియేటర్లకి ప్రేక్షకులు ఎలా క్యూ కట్టారో ఇప్పుడు పుష్ప 2 కోసం కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉంది. ఇంతకీ పుష్ప 2లో ఆ రేంజ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే, బన్నీ సుక్కుది హిట్ కాంబినేషన్. ఇద్దరి కాంబోలో వచ్చిన ఆర్య, ఆర్య 2 పుష్ప సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఈ కాంబో మూవీ వస్తే హిట్ అని ఫిక్స్ అయిపోయారు. అందుకే పుష్ప 2 ప్రకటించినప్పటి నుంచి అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి. అవి ఏ మాత్రం తగ్గకుండా ఇప్పటి వరకు ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు లెక్కల మాస్టర్. పైగా బన్నీపై ప్రేమతో ఈ మూవీ చేశాను అంటూ సుక్కు మాటలు విన్న నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. అందుకే ఈ కాంబో 4వ హిట్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు. పైగా పుష్ప పార్ట్ 1 కథని సగంలో ఆపేశాడు సుకుమార్. స్మగ్లింగ్ లో ఓ అడుగు ముందుకు వేసిన పుష్పరాజ్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎలా వెళ్లాడనే ఆసక్తిని అలానే ఉంచాడు. ఇక ప్రేమికులుగా కనిపించిన అర్జున్, రష్మిక పార్ట్ 2లో భార్యాభర్తగా సాగే సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ప్రేక్షకులకి ఉంది. పెళ్ళాం మాట మొగుడు వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా అనే డైలాగ్ ట్రైలర్లో బాగా పేలింది. పుష్ప 1లోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. పుష్పరాజ్, శ్రీవల్లి సాంగ్స్ తో పాటు ఐటెం సాంగ్ రీసౌండ్ క్రియేట్ చేసింది. ఊ అంటావా మావా, ఊ అంటావా మావా సమంత స్టెప్పులు, ఎక్స్ప్రెషన్, సెన్సేషన్ బజ్ క్రియేట్ చేశాయి. ఐటెం సాంగ్ అంటే ఇది కదా అనిపించింది. అందుకే కిసిక్స్ సాంగ్ కూడా ఆ రేంజ్ లో ఉంటుందా అనే ఆసక్తి కూడా ఉంది. రిలీజ్ కి ముందే 1000 కోట్లకి పైగా బిజినెస్ చేసేంత ఏముంది అనే ఆసక్తి కూడా ఉంది. ఇంకా అనసూయ, సునీల్, జగపతి బాబు, ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్స్ పైన అంతే ఇంట్రెస్ట్ ఉంది. అందుకే ఎక్కడ చూసినా పుష్ప 2 మ్యానియా నడుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.